ఒక ఆడపిల్ల ఇద్దరు మగవాళ్ళని చాలా దగ్గరగా చూస్తుంది. ఒకరు తండ్రి అయితే ఇంకొకరు భర్త. మనం ఎప్పుడైనా బట్టలు కావాలన్నా, పిల్లలకి బట్టలు కావాలన్నా, నాన్న నాకు బట్టలు కావాలి కొనివ్వవా, ఏమండి బట్టలు కావాలి, పండుగ వస్తుంది, లేకపోతే పుట్టినరోజు వస్తుంది, పెళ్లి రోజు వస్తుంది, లేకపోతే ఫంక్షన్ ఉంది వేరే వాళ్ళది, నా దగ్గర బట్టలు లేవు కొత్తవి, నేను వేసుకుంటాను, కొత్తవి కావాలి అని అంటే నాన్నైతే వెంటనే తీసిచ్చేస్తారు. భర్త దగ్గర వచ్చేసరికి అడుగుతాము, ఒక్కోసారి ఇస్తారు, ఒక్కోసారి ఇవ్వరు, గొడవపడి మరీ తీసుకుంటాము, కొనుక్కుంటాము కదా. కానీ ఇక్కడ చూడండి, నాన్న కానీ భర్త కానీ వాళ్ళకి ఏ రోజు రూపాయి ఖర్చు పెట్టుకోరు, బట్టలు కొనుక్కోరు. అంటే కొంతమంది కొనుక్కుంటారు, నేను కొనుక్కోని వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు 10 ఏళ్ళ కిందటి బట్టలు, లేకపోతే 20 ఏళ్ళ కిందటి బట్టలు కూడా ఈ రోజుకి వేసుకునే వాళ్ళు ఉన్నారు. నిజం ఇది. కొంతమంది నిక్కర్లు చిరిగిపోయినా, బనీన్లు కూడా చిరిగిపోయినా అవే వేసుకుని లోపల పైన బట్టలు వేసేసుకుంటారు. ఏదైనా కొనుక్కోండి, నన్ను పుట్టినరోజు వస్తుంది కొనుక్కోండి, ఏమంటే ఏదైనా పండుగ వస్తుంది కదా, ఏమంటే పెళ్లి రోజు కదా కొనుక్కోండి అని అంటే మాకెందుకులేమ్మా, మాకెందుకే అలా అంటారు. చాలామంది అంటారండి ఇది. కానీ వాళ్ళు ఏనాడు రూపాయి ఖర్చు పెట్టుకోరు బట్టలకి. అదే వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకుని మనం కొని వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటారు, కానీ ఏనాడు వాళ్ళంతగా వాళ్ళు కొనుక్కోరు. అని ఇంకొకటి, మనకు వచ్చేసరికి 2 బీరువాలు ఫుల్ అరంతా మనకు బట్టలు, పిల్లల బట్టలు కానీ ఉంటాయి, మన ఆడవాళ్ళ బట్టలు కానీ పిల్లల బట్టలు కానీ చాలా ఉంటాయి. కానీ వాళ్ళకు వచ్చేసరికి ఓన్లీ ఒక అరలో మాత్రం బట్టలు ఉంటాయి. ఫంక్షన్కి వెళ్ళాలన్నా, గుళ్ళకి వెళ్ళాలన్నా, బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే 4-5 జతలు మాత్రమే ఉంటాయి. కావాలంటే వెళ్ళి ఒకసారి మీరు చూడండి, మీ నాన్నగారిది అర్మారాలో, భర్తదైతే మనకు తెలుస్తుంది. కొనుక్కోండి మీరు అని అంటే ఎప్పుడన్నా మాకెందుకులేమ్మా, మీరు వేసుకుంటున్నారు కదా, మిమ్మల్ని చూసుకుంటున్నాం కదా, నా పిల్లం బాగుంది చాలు, నా పిల్లలకి వేసుకున్నారు బట్టలు చాలు అని వాళ్ళని చూసి సంతోషపడిపోతారు, మురిసిపోతారు. నిజంగా చెప్పాలంటే పైకి చెప్పరండి మగవాళ్ళు, కానీ వాళ్ళ మనసులో మురిసిపోతారు, సంతోషపడతారు. ఎందుకో ఈరోజు అలా చెప్పాలి అని అనిపించింది, అందుకే చెప్తున్నా అనమాట. మీరు గ్రేట్, మగవాళ్ళు చాలా గ్రేట్, బాధ్యతతో చాలా బాగుంటారు.